హాయ్ అండి, మ్యాథ్స్ ఈజీ మామ ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే సమ్ వచ్చి 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ అలాగే 10th క్లాస్ వాళ్ళకైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇటువంటి సమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక 4 మార్క్స్ అట్లీస్ట్ 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ అయితే ఎగ్జామ్లో అయితే ఇస్తున్నాడు మీకు. అలాగే ఇటువంటి సమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేయవలసింది అలా ఒకటే, మీరు ఇంట్రెస్ట్గా ఇటువంటి సమ్స్ని ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక ఈజీగా అయితే మార్క్స్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సెమ్ని ఫుల్ డీటెయిల్గా మీకోసం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చేయవలసింది అలా ఒకటే, ఫుల్ ప్రాక్టీస్ చేసుకోండి, మార్క్స్ అయితే ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. మీరు నా కోసం చేయవలసిందల్లా ఒకటే, నా ఈ మ్యాథ్స్ ఛానల్ నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెక్క అయితే చేసి చూపిస్తాను, ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మనం లెక్కలోకి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ ఏమన్నాడండి, ఫైండ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్ ఈజ్ 365. అంటే 2 ఫైండ్ అంటే 2 కనిపెట్టమన్నారు, 2 నెంబర్ని. అవి ఏంటండి, కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, పాజిటివ్ సైన్ ఉండాలన్నమాట. ఏదైనా నెంబర్ ముందు పాజిటివ్ సైన్ అంటే వాటి యొక్క సింబల్ పాజిటివ్లో ఉండాలి. అలాగే కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే సైడ్ బై సైడ్ వచ్చే నెంబర్స్ అనమాట. ఏంటన్నాడు, సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్ ఈజ్ 365. వాటిని కనుక మనం సమ్ అంటే కలిపితే కనుక 365 రావాలంట. ఇప్పుడు మనకి కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అసలు నెంబర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంకా ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ అయితే ఉంటాయి. నెంబర్స్ గురించి అయితే కనుక మన ఛానల్లో ఫుల్ డీటెయిల్గా అయితే కనుక నెంబర్స్ గురించి కూడా ఒక వీడియో ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక అది కూడా ఒకసారి మీరు చూసినట్టయితే కనుక మీకు నెంబర్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ లెక్కలోకి వచ్చినట్టయితే కనుక మనం ఏంటంటే 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కదా, అంటే వరుసగా వచ్చే 2 నెంబర్లు తీసుకుని, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 తీసుకుని వాటిని స్క్వేర్ చేసి కలిపినట్టయితే కనుక, స్క్వేర్ చేసి రెండాటిని స్క్వేర్ చేసి కలిపినట్టయితే కనుక 365 వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే ఎంత 4, అలాగే 3 స్క్వేర్ అంటే ఎంత 9. ఈ రెండాటిని కలిపితే ఎంత 365 అంట. అంటే 4కి 9 కలిపితే 13, బట్ నాట్ ఈక్వల్ టు 365. మీరు ఇలా చేసుకుంటూ వెళ్తూ అంటే మీకు ఎక్కడో చోట నెంబర్స్ అనేవి దొరికేస్తాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే మార్క్స్ అన్నవి పడవన్నమాట. దానికోసం అయితే ఒక ఈక్వేషన్ రూపంలో ఉంటుంది, ఈ ఈక్వేషన్ రూపంలో మనం సాల్వ్ చేసినట్టయితే కనుక మీకు లెక్క అయితే వస్తుంది. అలాగే మార్క్స్ కూడా ఫుల్ మార్క్స్ అయితే పడే అవకాశాలు అయితే ఉంటుంది. నేనైతే అది చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటున్నాడు కదా, మనకి ఏదైనా నెంబర్ని తెలియనప్పుడు అయితే ఎక్స్ ఆర్ ఏ కానీ అనుకోవాలన్నమాట. x+1 చెప్పేసి అనుకుంటారు. ఓకేనా, వీటిని ఏమేమి చేయమంటున్నాడు, స్క్వేర్ చేసి సమ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ అంటే వీటి రెండాటిని స్క్వేర్ చేసి కలపమంటున్నాడు. అంటే మధ్యలో ప్లస్ సింబల్ వస్తుంది. ఇలా చేస్తే ఎంత వస్తుందంట, మనకి 365 వస్తుందంట. ఓకే, దీన్ని ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టయితే కనుక మనకి ఎక్స్ అన్నది ఫైండ్ అవుతుంది అనమాట. ఎక్స్ అంటే ఫైండ్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఒక నెంబర్ ఫైండ్ అవుట్ అయితే రెండో నెంబర్ కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి x² అంటే x², ఇది ఏ రూపంలో ఉంది చెప్పాను కదా. మీరు ప్రతిసారి కూడా ఎగ్జామ్లో అయితే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఫార్ములా అన్నది మీరు చూపించాలన్నమాట. చూపిస్తే మార్క్స్ అయితే ఈజీగా ఫుల్ మార్క్స్ అయితే ఎవరైనా కనుక ఏ ఇన్విజిలేటర్ కలెక్ట్ చేసినా మీకు ఆ నీట్గా కనిపిస్తే కనుక ఫార్ములాస్ కూడా ప్రతిదీ మీరు ఏ ఫార్ములా యూజ్ చేశారు ఏంటన్నది మీకు నీట్గా కనిపించినట్టయితే కనుక మార్క్స్ అయితే ఫుల్ ప్లెజ్డ్గా వేస్తారు. ఓకే, చెప్పాను కదా, రైట్ సైడ్ అయితే కనుక వేయండి. లేదు అనుకుంటారా, ఇక్కడే ఏ ఫార్ములా అయితే అప్లై చేశారో దాన్ని ఇలా బ్రాకెట్లో పెట్టి నీట్గా బికాస్ అని చెప్పేసి పెట్టి మీరు ఫార్ములా అయితే వేసినట్టయితే కనుక మార్క్స్ అయితే 100% ఎన్ని మార్క్స్కి అయితే ఇస్తారో మ్యాక్సిమం అన్ని మార్క్స్కి వేసే అవకాశాలు అయితే ఉంటుంది. ఓకేనా, ఆ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ a² అంటే x+1² అంటే a² అంటే x² ప్లస్ b² అంటే 1² ప్లస్ 2ab అంటే 2 × x × 1 = 365. ఇక్కడ మనకి ఏమొచ్చింది, x² ప్లస్ x² అలాగే 1² అంటే ఎంత 1, 2ab అంటే 2 × x × 1 2 × x 2x 2x × 1 2x = 365. ఓకే, x² ఇంకో x² కలిపితే ఎంత వస్తుంది, 2x² ప్లస్ 2x ప్లస్ 1 ఇక్కడ = 365 ఉంది కదా, అవతల తీసుకొచ్చేద్దాం. ఎంత అవుతుంది, -365 =
ఎంత వచ్చింది 0. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది 2x² + 2x ఎంత అవుతుంది -364 = 0. ఈ సమ్లో మనం 2 కనుక కామన్ చేసినట్టయితే ఇంకా 2x² 2 బయట తీసుకుంటే ఇంకేముంటుంది x². అలాగే 2xలో 2 అన్నది తీసుకుంటే ఇంకేం మిగులుతుంది x. అలాగే 364లో 2 అన్నది బయట తీసుకుంటే ఎంత మిగులుతుంది 182 మిగులుతుంది. అంటే కామన్ తీయడం అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి తీసుకోవడం అంటే బయటికి 2 తీసేయడం, 364 2 తీసేయడం కాదు. అంటే 364 2 తీసేస్తే 362 అవుతుంది. బట్ అంటే కామన్ తీయడం అంటే వేరే కామన్ తీయడం అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమొచ్చింది =0 అని చెప్పాను కదా. మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని x² + x - 182ని 2 ఏం చేస్తుంది మల్టిపుల్ చేస్తుంది. అవతల తీసుకెళ్తే ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది. x² + x - 182 = 0/2. x² + x - 182 = 0. అంటే మనకి ఏమొచ్చింది x² + x - 182 = 0 వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఫ్యాక్టరైజేషన్ కట్టాలి. ఫ్యాక్టరైజేషన్ అంటే తెలుగులో కారణాంకం కట్టినట్టయితే కనుక మనకి ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ అవుతుందన్నమాట. ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను, మళ్ళీ చేసి చూపిస్తాను. ఈ ఈక్వేషన్ అయితే గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంటండి x² + x - 182 = 0. ఇలా ఉన్న ఈక్వేషన్కి ఏంటంటే మనం ఫ్యాక్టరైజేషన్ కట్టమంట. ఫ్యాక్టరైజేషన్ అంటే తెలుగులో కారణాంకం అంటారు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ని మూడో నెంబర్ని మల్టిపుల్ చేసుకోవాలి విత్ సింపుల్తో సహా. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది -x² × 182 x². అంటే మధ్యలో నెంబర్ ఏముంది x ఉంది. x అంటే ఏంటి xని ఏ నెంబర్ మల్టిప్లై చేస్తుంది 1 మల్టిప్లై చేస్తుంది 1x. అంటే 2 నెంబర్స్ తీసుకుని మనం కలిపిన తీసివేసిన ఏం రావాలి x అన్నది రావాలి. లేదు మల్టిపుల్ చేస్తే ఏం రావాలి 182 x² రావాలి. అంటే కలిపిన తీసివేసిన ఏం రావాలి 1x అన్నది రావాలన్నమాట. ఇప్పుడు మనం లెక్క చేసి చూద్దాం. ఒక 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. సపోజ్ ఎగ్జాంపుల్ 2 1 తీసుకున్నాను. కలిపిన తీసివేసిన ఏం రావాలన్నాను 1x రావాలి. 2కు 1 కలిపితే 3. బట్ ఏంటంటే ఇది రాంగ్. అలాగే 2లోంచి 1 తీస్తే ఎంత 1. ఇది కరెక్టే. బట్ ఏం చెప్పాను ఇంకో కాన్సెప్ట్ మల్టిపుల్ చేస్తే మాత్రం 182 రావాలి. 2 1 0 ఎంత 2. అంటే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. మనకి ఎంత రావాలి 182 రావాలి. అంటే అప్రాక్సిమేట్లీ మీరు 10 పైన వెళ్ళిపోవాలి. ఎందుకంటే 11 10 0 తీసుకోండి. 11 10 0 ఎంత 11 10 తీస్తే ఎంత 1 వస్తుంది. ఇది కరెక్టే. 11 10 0 ఎంత 110. అంటే మనకు 182 ఉంది కాబట్టి నేను డైరెక్ట్ 11లోకి వెళ్ళిపోయాను. మీరు కారణాంకం కట్టుకున్నట్టయితే కనుక 1/1 కట్టుకున్నట్టు మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే 110 కూడా రాంగ్. నెక్స్ట్ వచ్చేది ఏంటి 13 తీసుకున్నా 13 12 13 12 0 ఎంత 156. ఓకేనా 156 కూడా రాంగ్. మనకి ఎంత కావాలి 182 కావాలి. 182 కావాలి కాబట్టి నెక్స్ట్ ఏ నెంబరు 14 × 13. 14 13 ఎంత 182 వస్తుంది. ఎందుకంటే ఒకసారి చేసి చూపిస్తాను నేను. 14 × 13 3 4 0 ఎంత 12. ఇక్కడ 10 ప్లేస్ వేసుకుంటే 3 1 0 3. 3కి 1 కలిపితే 4. 1 4 0 4. 1 1 0 1 2. 4కి 4 కలిపితే 8 1 182. అంటే 14 13 0 ఎంత 182 x² వచ్చేస్తుంది. x × x x² వస్తుంది. అలాగే 14 13 తీసేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది. అంటే మనకు కావాల్సిన నెంబర్లు ఏంటి 14 13. x² + 14x - 13x - 182 = 0 అని చెప్పి తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి x²లోని ఇక్కడ ఒకసారి చూసుకున్నాం సార్. 14 13 0 ఎంత 182 x × x x². అలాగే 14x నుంచి 13x తీస్తే ఎంత వస్తుంది 1x వస్తుంది. అంటే మనం తీసుకున్న ఈక్వేషన్ అన్నది కరెక్ట్ అనమాట. x² + 14x నుంచి x అన్నది కామన్ చేస్తాను. x కామన్ చేయడం అంటే x మైనస్ చేయడం కాదండి, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అన్నది చూసుకోవాలన్నమాట. x² నుంచి x కామన్ తీస్తే x, అలాగే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 14x నుంచి x అన్నది కామన్ తీస్తే 14 ఉంటుంది. నెక్స్ట్ -13 కామన్ తీస్తున్నాను. ఎందుకంటే -13xలోని -182లో 182లో x లేదు. ఓకేనా 182 ఒకటే ఉంది కాబట్టి నెంబర్ని ఒకటే అన్నది తీసుకున్నాను. ఇప్పుడు -13 కామన్ చేశాను. -13x నుంచి -13 తీసేస్తే ఏమన్నట్టు x ఉన్నట్టు. మైనస్లోంచి మైనస్ కామన్ తీసేస్తే ఏమన్నట్టు ప్లస్ ఉన్నట్టు. ఓకేనా 13 182లో ఎన్ని టైమ్స్ పోతుంది 14 టైమ్స్ పోతుంది. అంటే 182లో ఎన్ని టైమ్స్ పోతుంది అని చెప్పాను
14 టైమ్స్ పోతుంది. అంటే 182 13 కామన్ చేస్తే 14 క్యాన్సిల్, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి మీనింగ్ అనమాట అది. ఇప్పుడు మనకి బ్రాకెట్లో మీరు ఎప్పుడు కూడా ఫ్యాక్టరైజేషన్ కట్టినప్పుడు ఏంటంటే బ్రాకెట్లోది ఎప్పుడు కూడా సేమ్ రావాలి. ఏంటి? విత్ సింబల్తో సహా. ఒక బ్రాకెట్లో ప్లస్ వచ్చి ఒక బ్రాకెట్లో మైనస్ వచ్చినట్టు కనుక మీరు పైన ఎక్కడో మిస్టేక్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఇదే బ్రాకెట్లో మైనస్ వచ్చింది, ఈ బ్రాకెట్లో ప్లస్ వచ్చింది, అప్పుడు మళ్ళీ కూడా సేమ్ ఎక్కడో మిస్టేక్ చేశారు, విత్ సింబల్తో సహా మీకు కరెక్ట్ రావాలన్నమాట. సేమ్ రావాలి, అలాగే కరెక్ట్ రావాలి. అప్పుడు మాత్రమే మీరు లెక్క కరెక్ట్ చేసినట్టు. సింబల్ మారినా కూడా మీరు ఎక్కడో పైన ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తుంటారు, దాన్ని అయితే కరెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది స్టార్టింగ్ వేసుకోవాలి. x+14 మైనస్ ఇంటూ x-13 ఈజ్ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది? 0కి సమానం అవుతుంది. ఇక్కడ మనం x+14 అన్న మొత్తాన్ని x-13 ఏం చేస్తుంది? మల్టిపుల్ చేస్తుంది. ఈజ్ఈక్వల్ అవతల తీసుకెళ్తే ఏమవుతుంది? x+14 ఈజ్ఈక్వల్ టు 0/x-13. x+14 ఈజ్ఈక్వల్ టు 0/x-13 అంటే 0. xని 14 ఏం చేస్తుంది? ఎడిషన్ చేస్తుంది. ఈజ్ఈక్వల్ అవతల తీసుకెళ్తే ఏం చేస్తుంది? మైనస్ అవుతుంది. +14 కదా ఈజ్వల్ లెవెల్ తీసుకుంటే మైనస్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఉండిపోయింది మనకేంటి? x+14 ఉంది, అలాగే x-13 ఉంది. ఇక్కడ x అన్నది మైనస్లో వచ్చింది, కానీ ఇక్కడ మనకి చెప్పింది ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. -14 అంటే పాజిటివ్ ఇంటీజరా? కాదు, ఇంటీజరే. బట్ ఏంటి? ఏ ఇంటీజరు? నెగిటివ్ ఇంటీజర్. మనకు కావాల్సిన ఏంటి? పాజిటివ్ ఇంటీజర్. అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇదే లెక్కలో, అది కానీ చేస్తున్నాం అన్నమాట. x+14 x-13 ఏం చేస్తుంది? మల్టిపుల్ చేస్తుంది. అంటే x-13ని ఇక్కడ ఉంచేసి ఈజ్ఈక్వల్ టు అవతలకి x+14ని పంపిస్తున్నాను. 0/x+14. x-13 ఈజ్ఈక్వల్ టు 0/x+14 అంటే ఎంత వస్తుంది? 0 వస్తుంది. x-13 ఈజ్ఈక్వల్ టు 0. xని 13 ఏం చేస్తుంది? మైనస్ చేస్తుంది. సబ్ ఈజ్ఈక్వల్ అవతల తీసుకెళ్తే ఏం చేస్తుంది? +13 అవుతుంది అన్నమాట. x ఈజ్ఈక్వల్ టు 13. ఇక్కడ ఎంత? పాజిటివ్ ఇంటీజర్ వచ్చింది 13 వచ్చింది. ఓకేనా? అంటే ఏంటి? ఒక పాజిటివ్ ఇంటీజర్ 13 అనమాట. ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటి? 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్. ఇప్పుడు వచ్చిన మన పాజిటివ్ ఇంటీజర్ ఏంటి? 13 వచ్చింది. వరుస నెంబర్లు అన్నాను కదా, వరుస నెంబర్లు అంటే దాని పక్కన నెంబర్ ఏంటి? ఆటోమేటిక్గా 14. ఓకేనా? ఇది ఏమన్నాడు? ఈ రెండు వాటిని కలపమన్నాడా? 13+14 చేయమన్నాడా? 13+14 చేస్తే ఎంత? 27. 13+14 చేయమన్నది. ఇక్కడ ఏమన్నాడు? ఇంకోటి సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్ ఈజ్. హూజ్ స్క్వేర్ అంటే వీటిని స్క్వేర్ చేయమన్నాడు. 13 హోల్ స్క్వేర్ ప్లస్ 14 హోల్ స్క్వేర్ ఇలా చేస్తే 365 వస్తుందంట. 365. 13 స్క్వేర్ అంటే ఎంత? 169 ప్లస్ 14 స్క్వేర్ అంటే 196 ఈజ్ఈక్వల్ టు 365. 96 కలిపితే 15, 1, 10, 6, 1, 1కి 1 కలిపితే 2, 2, 1 కలిపితే 3, 365 ఈజ్ఈక్వల్ టు 365. ఓకేనా? అంటే మనం చేసిన లెక్క అంతా కూడా కరెక్టే అనమాట. మీరు దీన్ని ఇటువంటి సమ్స్ అయితే నెంబర్స్ అయితే ఈజీగా తీసుకుంటే చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను. నెంబర్స్ తీసుకున్నట్టయితే కనుక ఈ లెక్కనే చేసేయచ్చు. ఎందుకంటే 10, 11 0 వాటిని స్క్వేర్ చేసుకోవచ్చు. 10 స్క్వేర్ అంటే ఎంత? 100 వస్తుంది. 11 స్క్వేర్ అంటే 120 వస్తుంది. 100కి 121 కలిపితే 221. అలా నెంబర్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు ఎక్కడో చోట ఒక లెక్క అనేది కనెక్ట్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఇలా చేసినట్టయితే కనుక మీకు ఇదే లెక్క 4 మార్క్స్ ఇచ్చినా, 6 మార్క్స్ ఇచ్చినా, అలాగే 8 మార్క్స్ ఇచ్చినా మీరు చేసుకున్నట్టయితే కనుక పర్ఫెక్ట్గా మార్క్స్ అయితే పడతాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే చెప్పాను కదా, ఫార్ములాస్ అయితే కనుక ఎక్కడ ఫార్ములా వచ్చినా సరే ఇంపార్టెంట్గా ఒక బ్రాకెట్ కింద పెట్టుకుని అక్కడ ఫార్ములా మీకు షో చేసినట్టు చూపించినట్టయితే కనుక మార్క్స్ అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే మార్క్స్ అయితే పడతాయి. ఈ సమ్మ మీకు డీటెయిల్గా అయితే అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నాకు చేయవలసిందల్లా ఒకటే, నా ఈ మ్యాథ్స్ ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏమిటంటే నా వీడియో మరికొంతమందికి ముందుకెళ్ళి అవకాశాలు అయితే ఉంటుంది, వాళ్ళకైతే ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.